సంధ్యాపుత్రునిలాగా గగన కుసుమంలాగా అవాస్తవిక పదాలే. జగత్తు మిథ్య అన్నాక ఆ మిథ్యలో ఎన్ని రకాల భేదాలున్నా దశలున్నా అవన్నీ కూడా లేనివే. సమాధానం ఒకటే. గ్రుడ్డి వెలుగులో చుట్టలు చుట్టి ఉన్న తాడులో సర్పం భావనలాగా అది సత్యం మీద ఆరోపింపబడింది మాత్రమే. మసక చీకట్లో చుట్టలు చుట్టలుగా ఉన్నటువంటి తాడుని చూసి పెద్ద పాము చుట్ట చుట్టుకొని అక్కడుంది అని మనం ఎలాగ భ్రమిస్తూ ఉంటాం కదా, అలాగనే గుడ్డి వెలుగులో చుట్టలు చుట్టి ఉన్నటువంటి తాటిలోని సర్పాభాసంలాగా ఇది సత్యాన్ని మీద ఆరోపితమైనదే. సత్యమునందు ఈ జగత్తు ఆరోపించబడిందే తప్ప ఇది ఆరోపణే తప్ప సత్యం కాదు. మళ్ళీ ఇక్కడ కూడా అది తాడే అని మిత్రుడు చెప్పగానే సర్పము అన్న మిథ్యారోపణ ఎగిరిపోయింది. మరైతే ప్రపంచ విషయంలో మాత్రం అది మిథ్య అని తెలిసిన తర్వాత కూడా సత్యారోపం సమసిపోవడం లేదు. ఆ తాడు అది తాడేనాయన, రాత్రి నేనే చుట్ట అక్కడ పెట్టాను, దాన్ని చూసి మసక చీకట్లో పామును నువ్వు భ్రమపడ్డావురా, అది పాము కాదు తాడు అని చెప్పి, అయ్యో తాడేనా అది పాము కాదా అని తెలుసుకున్న వెంటనే పాము భ్రమ తొలగిపోయింది. అయితే మనకి ఈ ప్రపంచ విషయంలో మాత్రం అది మిథ్యే అని ఇప్పుడు తెలిసింది, మనందరికీ తెలిసిందిగా. తెలిసిన తర్వాత కూడా సత్యారోపము సమసిపోవడం లేదు. ఈ సత్యము అటువంటి ఆరోపణ పోవడం లేదు. అది ఎలాగా అంటే మరుమరీచికలాగా. అది నీరు కాదని తెలిసిన ఆ నీటి చాలు మనకి కనబడుతూనే ఉంది. కాదు అని తెలుసు కానీ అది నీళ్లలాగే కనపడుతూ ఉంటుంది. ఇది సత్యము కాదు అని తెలిసిన ఈ ప్రపంచం కూడా మనకి కనపడుతూనే ఉంటుంది. అది అబద్ధమని తెలిసిన నిజంలాగా తోస్తూనే ఉంటుంది. అబద్ధం అని తెలుసు కానీ మనకు నిజంగానే ఉంది కదా. అయితే మరీచికలోని నీటిని దాహం తీర్చుకోవడానికి ఎవ్వరూ ఎందుకు ఆశించరు? అది భ్రాంతి అన్నంతనే అక్కడికి రాదు అని వదిలేస్తాం కదా. అవునమ్మా. ఎండమావుల్లోని నీరు కనిపిస్తూ ఉన్నా అక్కడ నీరు లేదు, అలా ఉన్నట్టు కనిపిస్తుందంటే అన్న భావన అన్న విషయం తెలిసిన తర్వాత దాని జోలికి మళ్ళీ నీటిని దాహం తీర్చుకోవడానికి ఎందుకు వెళ్ళరు? అక్కడ నీరు లేదు అని తెలిసిపోతుంది కనుక అక్కడికి ఇంక నీటి కోసం పరిగెత్తరు. అలా ఉంటుంది, అక్కడ నీళ్లు లేవు అనేసరికి వెళ్లేవాడు కూడా ఆగిపోతాడు. మరి మనకి ఇది ఇలా ఉంటుంది లేదు సత్యం కాదు అన్నాక మనం ఎందుకు ఆగిపోవటం లేదు? దానికే పిచ్చికుడు అడుగుతున్నాడు, ప్రపంచంలో అలా కాదు కదా, మరి అది అబద్ధమని ఎంత ఘోషించినా సరే ఇది అలా ఉన్నట్టుంటుందయ్యా, అది సత్యం కాదు, అది కలిగి తొలగిపోతూ ఉంటుంది, సత్యం అనిపిస్తూ ఉంటుంది గాని అది శాశ్వతమైంది కాదు అని ఎంత ఘోషించి చెప్పినా తెలిసిన ప్రపంచ విషయంలో అలా కావడం లేదు. అచ్చటనే జనులు తమ కోరికలు ఈడేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రపంచంలో అది సత్యం కాదురా, అది నిజంగా అక్కడ సుఖం లేదురా బాబు, అలా అనిపిస్తుంది అంతేరా అని ఎంత చెప్పినా కూడా జనులు అక్కడే తమ కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తీర్చుకుంటున్నారు కూడాను. తీర్చుకుంటున్నాం కదా మనం. జాగ్రత్త ప్రపంచంలో వలె కళలోని కల్పనలు కూడా ప్రయోజనం ఉద్దేశించే ఉన్నాయి. ఈ మెలకులో ఉన్న ప్రపంచంలో లాగా కళలో ఉన్నటువంటి ప్రపంచంలో కూడా ప్రయోజనాన్ని కోరే చేస్తాం. కళలో కూడా నాకు కళలో తోచే ప్రపంచంలో కూడా ఆ ప్రపంచంలో ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే మనం ఉంటాం. ఈ మెలకులో కూడా ఈ మెలకు ప్రపంచంలో కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే చేస్తాం. కానీ అవి
యథార్థాలు అని అనుకోం. కలలోవేమో నిజం అనుకోము, మెలకు వచ్చాక మెలకులో మాత్రం నిజం అనుకుంటాం. యథార్థము కాని దానిలో వివిధ దశలను చిత్రీకరించడానికి పైన ఇచ్చిన ఉదాహరణలు. యథార్థం కాదు ఇది, ఈ జగత్తు యథార్థం కాదు, అది తాటిలోని పాము వంటిది, అవునా? అలాగే మావుల్లో నీటి వంటిది, అలా ఉన్నట్టు ఉంటుందే గాని ఉండదు. పైగా ఎండమావిలో నీరు ఉన్నట్టు కనిపించినా దాహం తీర్చుకోవడానికి తీరదు అని ఈ ఉదాహరణతో ప్రపంచం యొక్క దశలను మనం అనేక ఉదాహరణలో చెప్పుకుంటూ ఉంటాం. జాగ్రత్త అవస్థలో స్వాపిక ప్రపంచంలాగా మెలకులో కలలో జరిగిన సంఘటనలన్నీ కష్టాలు సుఖాలు అన్ని ఉన్నట్టే ఉంటాయి గాని ఏదో ఎంత బాధో కలిగినట్టు ఉంటుంది కానీ ఇప్పుడేమీ ఉండదు. మెలకు వచ్చేసరికి పునరుజ్జీవన స్థితిలో జగత్తు కూడా మిథ్యే అని జ్ఞాని చాటుతాడు. ఎప్పుడైతే తన నిజస్వరూపాన్ని తాను తెలుసుకుంటాడో అప్పుడు అతడికి జగత్తు కనిపిస్తూ ఉంటుంది, రకరకాల విషయాలతో ఉంటూ ఉంటుంది. కానీ తను దేహమునన్న భావన వదిలి తన స్వరూపమును తాను ఎరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి జ్ఞాని ఈ జగత్తును కూడా మిథ్యయే అని చాటుతాడు. ఇప్పుడు జగత్తు సత్యము అని ఎందుకు కలుగుతోంది మనకి భ్రాంతి? దేహము నేను అన్న పరిధిలో నుంచి నువ్వు చూస్తున్నావు గనక జగత్తు సత్యము అనిపిస్తోంది. అసలు నేనెవరన్నా ప్రశ్నించుకుంటే నీ స్వరూపం నీకు తెలిస్తే జగత్తు మిథ్యే. కలగంటున్నంతసేపు కళ సత్యమే అనిపించినా, కళ తొలగిపోయినా, కళను కన్నవాడు ఉన్నాడు గనక మెలకులో ఆ కళని కల్లా అని వదిలేస్తున్నాడు కదా. అలాగే ఈ జాగ్రత్త అవస్థ ఇది ఒక అవస్థ. ఈ అవస్థను చూసిన నేను ఈ అవస్థ తొలగిపోయినా ఉన్నవాడను ఉన్నానమ్మా అని తెలిస్తే మరి జాగ్రత్త కూడా కల్లే కదా. కల్లే. ఆ రకంగా జాగ్రత్త అవస్థను చూసిన వాడను, జాగ్రత్త అవస్థలో అనేక కష్ట సుఖాలు పొందిన వాడిలాగా ఉన్న వాడను, ఆ అవస్థ తొలగిపోయినా మిగిలి ఉన్నాను. అంటే అది కళ వంటిదే. నేను మాత్రం కళ కాదు, కళ్ళ కాదు, నేను సత్యాన్ని. ఈ జాగ్రత్త అవస్థ, ఈ జాగ్రత్త అవస్థలోని జగత్తులోని కష్ట సుఖాది అనుభవాలు, ఇవి అన్నీ కూడా తొలగిపోగా నేను దానిని తెలుసుకున్న నేను తొలగకుండా ఉన్నాను. నేను మాత్రమే సత్యము, మిగతావన్నీ మిథ్యలే, ఉన్నట్టుంటాయి గాని ఉండవు అని తన స్వరూప జ్ఞానోదయము కలిగిన వాడు జగత్తు కూడా ఈ జగత్తు మిథ్యే అని చాటుతాడు. వాడు జగత్తు మిథ్య అని చాటడానికి అర్హుడు తప్ప, లేకపోతే జగత్తు మిథ్యండి అంటూనే ఉంటూ మిథ్యలో పడి కొట్టుకుంటూ ఉంటాడు అజ్ఞాని. ప్రతి ఉదాహరణాన్ని సందర్భానికి ఉచితమైనట్లుగా అర్థం చేసుకోవాలి. దేనికదిగా వానిని వేరువేరుగా నిర్ధారించకూడదు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పిన ఆ సందర్భానికి ఆ ఉదాహరణ సరిపోతుంది కాబట్టి చెప్పారంతే. అది గొలుసులో లంకెబిళ్ళ వంటిది. గొలుసులో లంకెబిళ్ళ వంటిది. ఎందుకంటే ఒక బిళ్ళ ఉంటుంది, ఆ బిళ్ళ నుంచి గొలుసులు 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 అల్లబడతాయి. దాని ఉద్దేశము వాని అన్నింటికీ ఆధారభూతమైన సత్యానికి అభిముఖంగా సాధకుని మళ్లించడం కోసమే. ఈ జగత్తు ఈ మెలకులో ఉన్న ఈ జగత్తు ఎవరికి తెలియబడుతోంది? ఎవరికో నాకు అంటావు కదా, నాకు తెలియబడుతోంది అంటున్నావు. నీకు తెలియబడినటువంటి ఈ జాగ్రత్త అవస్థలోని జగత్తు మరి నిద్ర వచ్చేసరికి
ఎందుకు పోతోంది? పోతోంది కదా మరి. పోతుందమ్మా. పోయినా నిద్రలో నువ్వు మిగిలి ఉన్నావు, నిద్రలో ఏమీ తెలియకపోయినా మళ్ళీ నువ్వు మెలకువలో మిగిలి ఉన్నావు. ఉన్నావు కదా. ఉన్నానమ్మా. కాబట్టి ఇవన్నీ గొలుసు లాంటివి. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, నిద్ర అవస్థ గొలుసు లాంటివి. ఈ గొలుసులు దేనికో ఒకదానికి కట్టబడి కదా ఉంటాయి. అదిగో ఆ బిళ్ళలాగా ఒక బిళ్ళ, ఆ బిళ్ళకి గొలుసులు ఉన్నాయి. ఆ గొలుసులు ఆ బిళ్ళకి కట్టబడి ఉన్నాయి. గొలుసులు అవస్థలు అనుకుందాము, ఆ బిళ్ళ అవస్థలతో మారి అవస్థలకి ఆధారమైనది ఏదో అదే ఉంది అనుకుందాం. కాబట్టి ఆ గొలుసులో లంకెకి ఉన్న ఆ బిళ్ళ వంటిది. దాని ఉద్దేశము వాని అన్నింటికీ ఆధారమైన సత్యానికి అభిముఖంగా సాధకుడిని మళ్లించడమే. ఈ మెలకువ, ఈ కళాలు ఎవరికి? నాకు కదా. పలపోయింది, నేను మిగిలాను. ఈ మెలకువ ఎవరికి? నాకు కదా. ఈ మెలకువ పోయింది, నేను మిగిలాను. ఈ నిద్ర ఎవరికి? నాకు కదా. మెలకువ పోయింది, నేను మిగిలాను. ఆ మిగిలి ఉన్న దానికి తగిలించుకున్న తగిలింపులే ఇవన్నీ అని సాధకుని సత్యానికి అభిముఖంగా మళ్లించడానికి ఇన్ని ఉదాహరణతో చెప్తారు అన్నారు భగవాను. అప్పుడు ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, రాధాకృష్ణ పండితులు నొక్కి పలికినట్లుగా గౌడపాదుల వాదాలలో భేదం ఉంది. రాధాకృష్ణ పండితులు ఎంత గట్టిగా చెప్పారో అలాగే గౌడపాదుల వాదాలలో కూడా భేదం ఉందా అని అడిగాడు. చదివొచ్చి అడుగుతాం ఇలా పుస్తకాలు. అది మన అపోహ మాత్రమే. ఈయన చెప్పిన దానిలో ఈ తేడా ఉంది, ఆయన చెప్పిన దానిలో ఆ తేడా ఉందంటే ఆ సమయానికి ఆ ఉదాహరణ వారు చెప్పుంటారంతే. సందర్భానికి అనుగుణముగా చెప్పిన ఉదాహరణలే తప్ప వాటిని మనం పట్టుకుని వేళ్లాడకూడదు. అవన్నీ మన అపోహలు మాత్రమే. అయితే ఆ బోస్ గారు అంటున్నాడు, రాధాకృష్ణుడు ఇలా రాశారండి, బంధము, ముక్తి, జీవాత్మ, జగత్తు ఇవన్నీ మిథ్యలే అన్న భావమే ప్రచురంగా ఉన్న శ్రీ గౌడపాదుల వాదన నిశిత విమర్శకు అగ్గమవుతుంది. ఒక ఆత్మాభావము, ఒక ఆత్మాభాసం మరొక మిథ్య అయిన నిశ్రేయస్సు నుంచి తప్పించుకునేందుకు తిరుగుడు పడుతుంది అనడం కన్నా వేరేమీ చెప్పలేని తత్వదర్శనం. మరి తాను మిథ్యే కారాదా? ఇది రాధాకృష్ణ వారు ఇలా రాశారు ఆయన పుస్తకంలో. బంధము, నేను బంధంలో ఉన్నాను, నాకు ముక్తి కావాలి, నేను జీవాత్మను, ఇది జగత్తు, ఇవన్నీ మిథ్యలే అన్న భావమే ఎక్కువగా శ్రీ గౌడపాదుల వారి వాదనలో ఉంటాయి. గౌడపాదుల వారు అంటారు, బంధం గాని, ముక్తి గాని, జీవాత్మ గాని, జగత్తు గాని ఇవన్నీ మిథ్యలే అంటున్నారు గౌడపాదుల వారు. ఈ వాదనేమో నిశ్చితంగా మనం విమర్శ చేయవలసి ఉంది. ఒక ఆత్మ అభాస అంటే జీవుడు అనమాట. ఆత్మ అభాస ఎవడు? జీవాత్మ. జీవుడు. ఒక ఆత్మ అభాసం మరొక మిథ్య అయిన నిశ్రేయస్సు నుంచి తప్పించుకునేందుకు తిరుగుతున్నది అనడం కన్నా వేరేమీ చెప్పలేని తత్వదర్శనం. తాను మిథ్యయే అనరాదా అని ఇక్కడ ఏమిటంటున్నాడంటే, ఒక ఆత్మాభాస అంటే ఆత్మ వల్ల ఉండగలిగిన జీవుడు అనేటువంటి ఒకడు మరొక మిథ్య అయిన నిశ్రేయస్సు నుంచి తప్పించుకునేందుకు నువ్వే ఒక మిథ్య, నువ్వు ఈ జగత్తు అటువంటి మిథ్య నుంచి తప్పించుకోవడానికి తిరుగుడు పడుతున్నటువంటిది ప్రయత్నాలు చేస్తున్నావు. కాబట్టి ఈ మిథ్య అయిన ఈ ప్రపంచాన్ని నుంచి తప్పించుకోవాలనుకున్న నేనెవరు అని పరిశీలించి చూసి తాను మిథ్యయే అని తెలుసుకోలేడా? నేను మిథ్యే, నేను నాకు నేనుగా లేనుగా,
నేను అంటే ఎవరమ్మా? ఆత్మ ఆభాస. పరమాత్మ ఆత్మ వల్ల ఉండగలుగుతున్న ఉన్నట్టు సత్యం అనిపిస్తున్న ఒక భావన. అదే జీవుడు. ఈ జీవుడు తనకు తానే ఉండలేక కాసేపు ఒక అవస్థలో ఉండి మరొక అవస్థలో లేకుండా పోతున్న వీడే మిథ్య అయి ఉండగా వాడు తన వల్ల తెలియబడుతున్న జగత్తు మిథ్య అనుకుంటూ జగత్తు మిథ్యాత్వాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఈ జగత్తు మిథ్యత్వాన్ని తెలుసుకోగోరే నేనెవరు అని తన్ను కూడా తాను మిథ్యయే అని తెలుసుకోరాదా? నిర్వికారమైన సత్యం తన తన నిజతత్వాన్ని నిలుపుకుంటూనే అనుదినము మారుతున్న జగత్తుగా ప్రసరించడం అనూహ్యమనడం ఒక ఎత్తు. తన నిజతత్వము, తన నిజ లక్షణం ఏమిటి? సత్యం. ఎప్పుడూ ఉండడం. దాన్ని ఇప్పుడు ఉంటూనే మాటి మాటికి మారిపోతున్న ఈ జగత్తుగా ప్రసవించడం అనూహ్యమనడం ఒక ఎత్తు. నేనున్నాను, సత్యమై ఉన్నాను, నాయందే ఈ జగత్తు అవస్థల రూపంలో కలిగి తొలుగుతోంది అంతే చెప్పుకుని అది జాగ్రత్తగా ప్రసరణ అనూహ్యమనడం ఒక ఎత్తు. మార్పు పొందుతున్న సర్వ జగత్తు మృగతృష్ణయే నిరాకరించడం మరొక ఎత్తు. నా నుంచే ఈ జగత్తంతా కలిగి నా చేతనే తెలియబడుతూ మళ్ళీ నాలోకి వెళ్ళిపోతుంది అని ఒక రకం. ఇంకొకటి ఏంటంటే మార్పు పొందుతున్న ఈ సర్వము జగత్తు కూడా మృగతృష్ణయేనో అలా కనపడుతుంది గాని అది ఎండమావులో నీరు వంటిదేను అని తెలుసుకుని నిరాకరించడం మరొక ఎత్తు. ఇది నాలోనే కలిగి నాలోనే కాసేపు ఉంటే తొలగిపోతుంది. నాలోనే జాగ్రత్తావస్థ కలిగింది, కాసేపు ఉంది, రకరకాల మార్పులు చెంది వెళ్ళిపోయింది. నాలోనే స్వప్నావస్థ కలిగింది, మార్పు చెంది వెళ్ళిపోయింది. నాలోనే ఏమీ తెలియనటువంటి ఒక స్థితి కలిగి వెళ్ళిపోయింది. అన్ని నాలోనే కలుగుతున్నాయి, నాలోనే తొలుగుతున్నాయి అని తెలుసుకోవడం ఒక రకం. లేకపోతే అనుదినము మారుతున్నటువంటి ఈ జగత్తు ఈ జగత్తంతా కూడా మృగతృష్ణే ఉంటుంది కానీ అలాగే ఏమి ఉండడం లేదు. నిన్న ఉన్నది నేడు ఉండదు, నేడు ఉన్నది మారుతుంది, నాశం పొందుతుంది. ఏది బాల్యమాది ఇప్పుడు దాకా ఎన్నో ఎన్నో ఉన్నట్టున్నాయి కానీ ఏమీ లేవు కదా. ఈవేళ ఉన్నది ఉండకుండా పోతుంది కదా. కాబట్టి ఇది మృగతృష్ణయే అని పరిశీలించి చూసి నిరాకరించడం ఇది ఒక రకం. ఇదంతా వట్టి బోటకమేను, ఫలము శూన్యము అని నమ్ముతూ ఇదంతా ఉట్టిదేనండి, అలా ఉన్నట్టుంటుంది, దాని నుంచి వచ్చే ఫలితం ఏమీ లేదు అని నమ్ముతూ జీవిత నాటకంలో మన పాత్ర సరిగ్గా నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదు. ఇదంతా ఉత్త బోటకమే, ఇది నిజం కాదు అని అనుకుంటూ ఈ జీవితం అనే నాటకంలో మన పాత్రను మనం సరిగ్గా నిర్వహించగలమా? ఇది అసత్యము, ఇది నిత్యం కాదు అనుకుంటే మనం సరిగ్గా మన పాత్రను నిర్వహించగలమా? అలా అయ్యే పని కూడా కాదు. అట్టి సిద్ధాంతాలతోడి ఏ వేదాంతము తాను సమ్మాన్యమని తృప్తి పొందలేదు. ఎన్ని సిద్ధాంతాలతో ఎన్ని రకాలుగా ఎన్ని వేదాంతాలు చెప్పినా తాను తృప్తి పడడం లేదు జీవుడు. వాని విలువలు వాని ప్రత్యేకతలు, వాని విలువలు వాని అస్తిత్వమే మృషయ అని సిద్ధాంతీకరిస్తూ ఆ విషయాలతోనే మనం జీవితం వెళ్ళదోయాలి అనే వాదానికి వేరే ఖండన ఎందుకు? జగత్తులో ఉన్న వాటి వంటి వాని విలువలు మరి అన్ని అంత ఇవ్వగలిగిన అని కదమ్మా జగత్తుని చూస్తున్నాము. అవునమ్మా. వాటి విలువలు వాటి అస్తిత్వము కూడా మృషయే. అంటే మృష అంటే ఎండమావే.
సిద్ధాంతీకరిస్తూ ఇది ఉట్టి ఎండమావేనండి, ఎండమావిలో నీటిలాగా ఉన్నట్టుంటుందే గాని ఇక్కడ ఏదీ లేదండి అని సిద్ధాంతీకరణ చేస్తూ ఆ విషయాలతోనే మనం జీవితం వెళ్ళదోయాలి అనే వాదానికి ఇంక వేరే ఖండనలు ఎందుకు? ఇది ఇలా ఉండదండి, అయినా సరే వాటితోటే మన జీవితాన్ని వెళ్ళదీయాలి అనే వాదానికి ఇంక ఖండన ఇంకేం ఖండిస్తా ఉంటే ఇలాగే ఏదో వస్తూ ఉంటుంది, ఏదో వెళుతూ ఉంటుంది, తప్పదు ఇలా జీవితాన్ని వెళ్ళదీయవలసింది అనే వాళ్ళకి ఇంకా ఖండన ఎందుకు? ఇది లేదు, ఇది అసత్యము, ఇది మిథ్య అనడం ఎందుకు? బాగా వెళ్ళదీయాలి, ఇక తప్పదు నాకు అనుకునేవాడికి ఖండన ఎందుకు? ఈ ప్రపంచం సర్వము స్వప్నమే అని తోసి వెయ్యకుండా దాన్ని కలుపుకుని అధిగమించే పరమార్థమేదో ఉన్నదని ఆ వాదమే చెప్తోంది. అంటే దీని స్వప్నమని తొందరదేయడం లేదనమాట, ఏదో వచ్చింది గడిచింది. ఇంక ఇలాగా ఎన్ని మాటలు కలుపుతున్నా ఏదో ఇలా జీవితం వెళ్ళతీయడమేమి ఇక మాకు అని అన్నాళ్ళు ఉన్నారు. వాడికి ఇంకెందుకు ఈ వేదాంతం, ఈ బోధలును? అయితే దాన్ని కలుపుకుని అధిగమించే పరమార్థం ఏదో ఉన్నది అని వాడు ఏదో వస్తుంది వెళుతోంది, మరి ఏదో పుట్టాము పెరిగాము, ఇదేమో నిజంగానే దీనిలో ఏ సుఖము ఉండడం లేదు, శాశ్వతం కాదు, అయినా సరే వెళదీయాల్సిందే తప్పదు అనుకుంటున్నాడు అనుకో, వాడికి ఇంక వేదాలు ఏ బాధలు ఏమి ఉండవు కదా. కానీ వాడు అలా అనడంలోనే దీని కాతల ఏదో ఒక పరమార్థ సత్యము ఉన్నది అన్నది తెలుస్తోంది కదా. తెలుస్తుందమ్మా. ఎలా? ఏమో నాకైతే తెలియడం లేదు కదా, ఇదంతా కలుగుతోంది తొలుగుతోంది అని మాత్రం గ్రహిస్తున్నాను. ఎందుకంటే నా బాల్యమాది ఇప్పుడు దాకా ఉన్నవి ఏవీ కూడా ఉండడం లేదు. అలాగే నా వారన్న వారందరూ పెద్దవారందరూ వెళ్ళిపోతూనూ ఉన్నారు. నేను అనబడే నేను, నా మేను కూడా వెళ్ళిపోతుంది. ఈ జగత్తులో కూడా కష్ట సుఖాది అనుభవాలు కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి, ఇక తప్పదు మరి అని ఒకడున్నాడు అనుకుందాం. కానీ వాడు అలా అనుకోవడంలోనే దీనికన్నిటికీ ఆధారమైన ఒక సత్యము ఉన్నది అన్నది మనకి స్ఫురించడం లేదు. ఉంది, దేని యందు ఇవన్నీ వస్తున్నాయో, దేని యందు ఇవన్నీ కలుగుతున్నాయో, ఏది దీన్ని నడిపిస్తోందో కదా. ఈ పుట్టడం, ఈ పెరగడం, ఈ చావడం, దినదినానికి ఇలా ఇలా మారడం, ఇదంతా కూడా ఏదో ఒక అతీత శక్తి ఆధీనంలో జరుగుతోంది, నేను అశక్తుడను అన్న వాదన అక్కడ కనిపిస్తుంది అన్నాడు ఆయన బోస్ గారు. అప్పుడు మహర్షుల వారు అన్నారు, అవును, మునుపు నేను అన్నట్లు అవస్థాత్రయానికి జగజ్జీవేశ్వరులకు అన్నింటికీ ఆధారభూతమైన శక్తిని ప్రపంచీకరించడమే తత్వశాస్త్రోద్దేశం. అవును, నిజమే నువ్వు చెప్తుంది కూడా, ఎందుకంటే మునుపు నేనే చెప్పానుగా, అవస్థాత్రయానికి జగజ్జీవేశ్వరులకి అన్నిటికీ ఆధారభూతమైన ఒక సత్యం దాన్ని తెలియ చెప్పడానికే ఈ తత్వశాస్త్రాల యొక్క ఉద్దేశం. అవస్థాత్రయము, అందుకు అవస్థాత్రయం ఉంది కదమ్మా. ఈ అవస్థాత్రయం జగజ్జీవేశ్వరుడికి అన్నింటికి ఆధారభూతమైన సత్యాన్ని ఈ ప్రపంచ రూపంలో మనకి చూపించి తత్వశాస్త్రాన్ని మనకి అందించడమే శాస్త్రాల యొక్క ఉద్దేశం. దీన్ని 3 విధాలుగా చూస్తారు. ఒకటి వ్యవహారిక దృష్టి. బహురూపాలుగా భాషిస్తున్న జగత్తును చూచి సృష్టికారకుడు ఒకడున్నాడని ఊహించి అతన్ని కర్తగా నమ్ముతాడు. ముందు అనేక రూపాలతో వివిధ భేదాలతో కనిపిస్తున్న ఈ జగత్తును చూసి, ఆహా, ఇన్ని రకాలుగా ఇంతమంది జీవరాశుల్ని ఉన్నాయి అంటే దీన్ని సృష్టించిన ఒక సృష్టి కారణకర్త ఒకడున్నాడు అని, అతడే దీనికి కర్త, ఎవడో ఒకడు భగవంతుడు అని నమ్ముతాడు. దాని ఫలితంగా ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ ముగ్గురు మిగులుతారు.
ఈ జగత్ సృష్టికర్త అయిన ఈశ్వరుడు, ఈ జగత్తు, ఈ జగత్తుని తెలుసుకుంటున్నటువంటి జీవుడు, వీళ్ళు మిగులుతారు. సృష్టి కారణుని ఒకరిని నిశ్చయించుకుని, ఈ సృష్టికి కారణమైన వాడు ఒకడు ఉన్నాడు అనుకుని, అమరత్వాన్ని కోరి, నాకు ఇంకా ఈ పుట్టి చావడాలనేటువంటి ఈ మృత్యువు లేని స్థితి నాకు కావాలని కోరి వారిని చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా చావు పుట్టినైనా క్షణక్షణానికి మారిపోతూ ఈ జగత్తులో సుఖమే లేదు, కాబట్టి నేను అమరత్వాన్ని పొందాలి అని ఆ ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ రీతిగా ఏ ఒక్కడో ముక్తుడైతే ముక్తులు కాని ఇతరులు ఎప్పటి వలనే ఉన్నారు. అలా ప్రయత్నం చేసి అనేక మందిలో ఏ ఒక్కడో ముక్తుడైతే ఇంకా ముక్తులు కాని వారు కోకొల్లలుగా ఎంతో మంది ఉన్నారు. వారు ఎవరికి వారే ముక్తిని సాధించుకోవలసి ఉంది. ఎవరి మట్టుకు వాళ్ళే, నేను బంధంలో ఉన్నానో లేకపోతే ఈ కాసేపు ఉండి పోయేది సత్యం అనుకున్న భ్రాంతిలో ఉండి ఇలా దుఃఖితున్నవి ఉన్నానని తనకి తానే అనుకుంటే, బాబోయ్ నాకు ఇదొద్దు అని నిశ్చయించుకుంటే, అప్పుడు సృష్టికర్తని ఈశ్వరునో ఎవరినో ఎవడికి వాడికి తోచాలి, ఎవడికి వాడికి అనిపించి వాడు ఆ ముక్తిని సాధించుకోవాలి. అవునా? అవునమ్మా. ఎన్ని మాత్రం ఎవరికి ఎక్కుతుందమ్మా? నీ వింటానే గాని, కావాలి ముక్తి అంటామే గాని, నేను ఈ జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని గుర్తించి అయినా ఇది లేనిదేనని నేనున్నానని నిశ్చయించుకోగలగడం ఒకటి. ఈ జగత్ కారణకర్త ఒకడు ఉన్నాడు, అతడి ఆధీనంలో ఇదంతా జరుగుతోంది, అతన్ని ఆశ్రయించి ఉంటాను అన్నది ఇంకొకటి. ఇలా ఉండాలి, ఏదో పొందాలి అన్న కాంక్ష కలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఏ ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారు. అది లేని వాళ్ళు కోటాను కోట్లు ఉన్నారు. ఎవరి మట్టికి వారే ముక్తిని సాధించుకోవలసి ఉన్నది. ఈ విషయాలన్నింటికీ ఆధారం ఒకటేనని సాధారణంగా అందరూ ఒప్పుకుంటారు. ఈ విషయాలన్నీ మాయా కల్పితాలు. మాయ ఈశ్వరుని శక్తి. మాయ అంటే ఏమిటి? ఈశ్వరుని శక్తి అంటే దైవ చైతన్యమే. ఆ విధంలో నానా జీవాత్మల నానా విషయాల ఉనికి అద్వైత దృష్టికి అడ్డు రాదు. ఎన్ని నానాత్వాలున్నా, ఎన్ని నామరూపాలున్నా, ఎన్ని వైవిధ్యాలున్నా, ఇది అంతా కూడా ఈశ్వరుని శక్తి యొక్క కల్పన. ఈ మాయ ఈశ్వరునిదే. నానా రకాలుగా కనిపిస్తూ కలిగి తొలగిపోతూ ఉండే ఈ మాయ ఈశ్వరుని యొక్క శక్తే. ఆ మాయ ఏదో కాదు, మళ్ళీ ఆ దైవం యొక్క చైతన్యమే. ఆ విధంగా ఎంతమంది నానా జీవాత్మలు, నానా విషయాల యొక్క ఉనికి అద్వైత దృష్టి ఏమడ్డు ఎన్ని ఎలా ఉన్నా కలిగి తొలగిపోతున్నా ఆ అఖండమైన పరమాత్మ యందు ఆయన ప్రకాశంలో అంటే ఆయన శక్తిలోనే అలా కలుగుతూ ఉన్నట్లు తోస్తూ మళ్ళీ కలిసిపోతున్నాయి. అనేకలైన అలలు, బుడగలు, నురుగులు, సుడిగుండాలు సముద్రంలో కలుగుతూ ఉన్నా కలిగి అలా కాసేపు ఉండి మళ్ళీ సముద్రంలో కలిసిపోతున్నాయి. సముద్రంలో ఉన్నటువంటి శక్తియే వ్యక్తమై అలలుగా, బుడగలుగా, నురుగులుగా, సుడిగుండాలుగా దానిలో ఉన్న శక్తే వ్యక్తమై దానినే అనేకం చేసి చూపిస్తోంది. అలాగే అఖండమైన ఆ పరమాత్మ యొక్క శక్తే వ్యక్తమై ఆ పరమాత్మని అనేకము చేసి చూపిస్తోంది. అంటే ఆయనే అనేకంగా మనకు కనిపిస్తున్నాడు అన్న దృష్టి కలిగితే ఇక అద్వైతానికి నానాత్వం ఏమడ్డొస్తుంది? మరి ఈ దీనిలో ఇది ఉంటుందని నాకు తెలుసా? తెలియదు కదా. ఎంత స్పష్టంగా
సుస్థిరమైన శాశ్వతమైన పరమాత్మ యందు ఇది 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 అని ఆయన శక్తియే కల్పన చేసి ఆయననే అనేక రూపాలుగా చూపిస్తుంది. ఆ శిలనే శివుడిగా చూపిస్తుంది, ఆ శిలనే విఘ్నేశ్వరుడిగా చూపిస్తుంది, ఆ శిలనే విష్ణువుగా చూపిస్తుంది, ఆ శిలనే అమ్మవారిగా చూపిస్తుంది. ఎన్నిగా మారినా ఆ శిలే అన్నట్లు ఈ విశ్వేశ్వరుడు పరమాత్ముణ్ణి అనేకము చేసి చూపిస్తున్నది ఆయన శక్తియే. ఆయనని అనేకంగా చూపిస్తోంది. కాబట్టి విద్యుడైన వాడు అనేకముగా తోచుచున్న ఈ దృశ్యమానమైనదంతా కూడా ఆ ఏకైకమైన పరమాత్మయే అని గ్రహించినప్పుడు ఎన్ని ఉంటే మాత్రం ఆ పరమాత్మ స్థితి తెలుసుకున్న తరువాత అద్వైత స్థితికి అవరోధమే ఉంది. అది సత్యం. అది స్వయంగా ఎవరి మట్టికి అనుభవానికి వస్తే తప్ప ఉట్టి మాటల వల్ల తెలుస్తుందే తప్ప అవునమ్మా పొందలేం. అనుభవానికి రావాలి. ఎన్ని నామరూపాలుగా కనపడుతున్న ఆ శక్తిని విడిచిలేదే. ఆ శక్తి ఏమిటా అని చూస్తే అక్కడ అనేక నామరూపాలు తెలిగిపోయి అచలమైన పరమాత్ముడే కనిపిస్తున్నాడు. మరిస్తే ఆ పరమాత్ముడే అనేకంగా కనిపిస్తాడు. గుర్తెరిగితే అనేకము తొలగి ఏకమైన పరమాత్ముడే అనుభవానికి వస్తాడు.